హాయ్ అండి, ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి. నేను ఈరోజు చేసే రెసిపీ ఏంటంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిల్లెట్ దోశ, రాగుల దోశ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తున్నానండి. ఇది తినడానికి చాలా టేస్ట్ బాగుంటుంది, మన ఆరోగ్యానికి మంచిదండి. నేనైతే ఈవినింగ్ తింటున్నాను, చాలా బాగా పనిచేస్తుందండి. మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. దీనిలోకి కర్రీ కానీ మామూలుగా ఏదైనా పచ్చడి కానీ ఏదైనా సరే చాలా బాగుంటుందండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. దోశ కూడా తినడానికి చాలా చాలా బాగుంటుంది. మన హెల్త్కి చాలా ఉపయోగపడుతుందండి. నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్గా చేసుకుంటే మీకు చాలా టేస్ట్ బాగుంటుంది. చూడండి, రాగులు నేను 2 గిన్నెలు తీసుకుంటున్నానండి. ఈ గిన్నెతో 2 గిన్నెలు తీసుకుంటున్నాను రాగులు. ఇలా 2 గిన్నెలు తీసుకుని ఇదే గిన్నెతో ఒక పావు కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నానండి. పావే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. మిల్లెట్ దోశ కాబట్టి మిల్లెట్స్ ఎక్కువ ఉండాలండి. ఒక పావు మినపగుళ్ళు తీసుకున్నాను, ఒక పావు బియ్యం తీసుకుంటున్నానండి. స్టోర్ రైసే తీసుకుంటున్నాను నేను. ఒక పావు బియ్యం తీసుకున్నాను. ఇది శుభ్రంగా కడిగేస్తున్నానండి. వాటర్ పోసి ఒక 2-3 సార్లు కడుగుతున్నానండి శుభ్రంగానే. ఎందుకంటే రాగులు నీట్గానే బాగున్నాయి, అందుకని నేను ఇంకా మామూలుగా కడిగేసి నానబెట్టేస్తున్నానండి. ఎందుకంటే దీనిలో రాళ్ళు అవి కూడా ఏమీ లేవు, నీట్గానే ఉన్నాయి రాగులు. లేకపోతే గాలించుకోవాలండి. కొంచెం తుక్కు అలాంటిది ఏమన్నా ఉంటే రాగులు గాలించుకోవడం బెస్ట్ అండి. అంటే నాకు రాగులు బాగున్నాయి కాబట్టి నేను డైరెక్ట్ కడిగేసి నానబెట్టేస్తున్నాను. ఇవి 6 గంటలు 7 గంటలు నానితే సరిపోతుందండి. ఇంకా ఎక్కువైనా పర్లేదు, ఒక 2 గంటలు ఎక్కువ అయినా పర్లేదు, కానీ ఇంకా తక్కువ నానబెట్టకూడదు, ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. రాగులు నానాలి కదండి నలగాలంటే, అందుకని ఎక్కువసేపు నానబెట్టుకోవడం బెటర్ అనమాట. చూడండి, ఒక 3 సార్లు 4 సార్లు అయితే కడుగుతున్నాను నేను. ఇలా శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకోవాలి. మనం నానబెట్టుకునే ముందే నీట్గా కడుక్కొని నానబెట్టుకోవాలండి. మన హెల్త్కి ఇవి చాలా ఉపయోగపడతాయండి. రాగులు కాల్షియం కూడా ఉంటుంది, మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి. మనం మిల్లెట్స్ అంటే ఎక్కువ మిల్లెట్సే వేసుకోవాలి. మినపగుళ్ళు స్టోర్ రైస్ వేసాను నేను. ఈ రైసు మినపగుళ్ళు కూడా తక్కువ వేసుకోవాలి. చూడండి, నీళ్ళు పోసేసి నానబెడుతున్నాను నేను. ఒక 6 గంటలు 7 గంటలు నానబెడుతున్నానండి. చూడండి, నానిపోయినాయండి. ఈ వాటర్ వంపేసి నేను మిక్సీకి వేసుకుంటున్నాను. మామూలుగా గ్రైండర్కి వేసుకోవచ్చండి, గ్రైండర్కైనా పర్లేదు. గ్రైండర్కి అయితే ఇంకా బాగుంటుంది. నేను ఇంకా అంత టైం లేక మిక్సీ పట్టేస్తున్నానండి. ఇవి కూడా వంపేస్తున్నాను నేను. నానబెట్టిన వాటర్ కూడా వంపేసి మిక్సీకి వేసేసుకుంటున్నానండి. నానిపోయినాయండి రాగులు. నేను 7 గంటల పైన నానబెట్టాను. నేను మూడు సార్లుగా మిక్సీ పట్టుకుంటున్నానండి. మిక్సీ తిరగడానికి వీలుగా మనం వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని పట్టుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా సరిపడగా పోసుకోవాలి వాటరు. నేను 3 సార్లుగా పడుతున్నానండి మిక్సీ. సరిపడ వాటర్ పోసుకుని మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇదైతే మన హెల్త్కి రాగి దోశ ఎంత బాగా పనిచేస్తుందంటే అసలు ఎంత ఎనర్జీగా ఉంటుందోనండి. ఈ దోశ తింటే నీరసం కూడా తగ్గుతుంది. నైట్ ఫుడ్ మానేసి ఈ దోశ తినటం చాలా ఆరోగ్యానికి మంచిదండి. మిల్లెట్స్లో ఏవైనా మంచిదే, కాకపోతే నాకు రాగులు బాగా పనిచేసినాయి అని నేను రాగి దోశ తింటున్నాను నైటు. చూడండి, నేను 3 సార్లుగా వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని మనం ఇది పులవ పెట్టక్కర్లేదండి, వెంటనే వేసేసుకోవచ్చు. మిగిలింది మనం కొంచెం పిండి తీసుకుని ఉప్పు కలుపుకుని వేసేసుకుని మనకి ఎన్ని దోశలు కావాలో అన్నీ వేసుకొని మామూలుగా కొంత పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. 4-5 రోజులు అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని వేసుకోవచ్చు. మనం రోజు పట్టుకోవాలనేది ఏం లేదండి. ఈ విధంగా అట్టుకి సరిపడా పలచనుంటే సరిపోతుందండి. ఇంకా అంతకంటే ఎక్కువ వాటర్ మరీ పలచగా అయిపోతే అట్టు రాదు కదా. ఈ విధంగా వేసేసుకోవచ్చు, కరెక్ట్గా సరిపోద్దండి అట్టుకి. ఎంత పలచగా అయితే
మిక్సీలో మనం పట్టుకునేటప్పుడు నీళ్లు సరిపడగా పోసుకోవాలి. నేను మూడు సార్లుగా వేసి నేను ఈ డబ్బాలో స్టీల్ డబ్బాలో పోసేసుకున్నానండి. ఈ విధంగా పోసేసుకున్నాను నేను. చూడండి ఈ విధంగా పలుచగా ఉంటే సరిపోతుంది అట్టుకి. నేను ఇప్పుడు వేసుకోవడానికి ఒక గిన్నెలోకి తీసుకుని నేను ఉప్పు కలుపుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. డైలీ అంటే మనకు కుదరకపోవచ్చు కదా, డైలీ అయినా మనం మిక్సీ పట్టుకోవచ్చు, కానీ డైలీ ఒక పని కింద ఉంటుంది కదా, అందుకని మనం ఒక రోజు పట్టుకుని 4-5 రోజులు వేసుకుని తినవచ్చండి. మనం మహా తింటే 2 అట్లు 3 అట్లు తింటాం, సరిపోతుంది కదా. ఆ అట్లకి సరిపడగా పిండి తీసుకుని మనం ఉప్పు కలుపుకొని మిగిలిన పిండి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. టైం ఉన్న వాళ్ళు గ్రైండర్లో వేసుకోండి. గ్రైండర్లో అయితే ఇంకా బాగుంటుంది, మిక్సీలో అయినా బాగుంటుంది, గ్రైండర్లో అయితే ఇంకా బాగుంటుందండి. టైంని బట్టి చేసుకోవచ్చు. చూడండి నేను మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. తీసిన పిండిలో కొంచెం ఉప్పు కలుపుకొని నేను చూడండి సాల్ట్ వేసుకుని కలుపుకుంటున్నాను. ఈ పిండి సరిపోద్దండి నాకు, చక్కగా ఆకలి తీరుతుంది మనకి. మనం రైస్ మానేసి ఇలా తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు మామూలుగా ఎవరైనా తినొచ్చు. ఇలా మిల్లెట్ దోశ తింటే మంచిది కదా మన హెల్త్కి. చూడండి ఈ డబ్బా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. 4-5 రోజులకు సరిపడగా నేను ఇలా పట్టేసుకుంటానండి పిండి. కరెక్ట్గా నాకు సరిపోద్ది. ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. గిన్నెలోకి తీసిన పిండి దోశలు వేసుకుంటున్నానండి. మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చండి. తక్కువ చిన్న దోశ కావాలంటే ఒక గట్టి పిండి సరిపోద్ది. ఇంకా పెద్ద దోశ అంటే ఇంకొంచెం పెంచి అలా పల్చగా వేసుకోవాలండి. ఎంత పల్చగా వేసుకుంటే అంత బాగుంటుంది ఇది. అలా అని మరీ నీళ్ళలాగా చేసేసుకొని పోయమని కాదు, కానీ పల్చగా వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఈ దోశ. చూడండి చక్కగా వచ్చేస్తుంది దోశ కూడా. మనం ఈ అట్టుకి పులవ పెట్టాలి పిండి అనేది ఏమి ఉండదండి. నేను ఇప్పుడు పట్టుకున్నాను, ఇప్పుడే వేసేసుకుంటున్నాను ఈ దోశ. చూడండి చక్కగా కాలుతుంది. కొంచెం లైట్గా ఆయిల్ జల్లుతానండి. అసలు ఆయిల్ జల్లకపోయినా బాగుంటుంది, కొంచెం నేను జల్లుతానండి. కొంచెం అంటే బాగుంటుందని జల్లుతాను, కానీ అసలు ఏమి ఆయిల్ వేయకుండా కూడా కాల్చాను నేను. ఆయిల్ వేయకుండా కూడా చాలా బాగుంటుంది. పెనం మీద కాబట్టి కొంచెం ఆయిల్ జల్లుతున్నానండి పైన. మీరు ఆయిల్ అక్కర్లేదు అనుకుంటే మానేయచ్చండి. నేనైతే కొంచెం వేస్తాను ఆయిల్. చూడండి చక్కగా కాలింది కదా. ఇది కొంచెం కొద్దిగా చిన్న దోశ వేసాను నేను. ఇప్పుడు కొంచెం పెద్ద దోశ వేస్తున్నానండి. అసలు ఆయిల్ వేసామా లేదా అన్నట్టు వేసాను నేను. అలా వేసుకుంటే సరిపోద్దండి. వేసుకునేవాళ్ళు ఆయిల్ వేసుకునేవాళ్ళు మరీ ఎక్కువ ఆయిల్ వేయనవసరం లేదు ఈ దోశకి. మనకు రైస్ మీద బెస్ట్ అండి ఇది. ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. చూడండి ఇందాక వేసిన దోశ మీద ఇది పెద్ద దోశ వేసాను నేను. లైట్గా ఆయిల్ జల్లుతున్నానండి. కొంచెం కాలిన తర్వాత హై ఫ్లేమ్ మీదే పెట్టి వేస్తున్నానండి నేను. ఇవి మంట ఎక్కువగానే పెట్టి వేసుకుంటే సరిపోతుంది. కాలనివ్వాలండి, మరీ వెంటనే తీసేయకుండా కొంచెం కాలిన తర్వాత తీసుకోవాలి మనం. చూడండి అయిపోయింది దోశ. ఇంకొక దోశ వేస్తున్నానండి. నేను 2 కానీ 3 కానీ వేసుకొని తింటానండి రోజును. మనకు 2-3 సరిపోతాయండి. చూడండి ఇంకా పెద్ద దోశ వేసాను చూడండి. ఆ రెండిటి మీద పెనం అంతా వేసేసాను చూడండి. అంటే తెలియని వాళ్ళకి తెలుస్తుందని నేను చూపిస్తున్నానండి, తెలిసిన వాళ్ళ కోసం కాదు.
అలాగ హై ఫ్లేమ్ మీద కాల్చాలండి. దోశ హై ఫ్లేమ్ మీద మనం పెట్టి కాల్చినప్పుడు బాగా చక్కగా వస్తుంది దోశ కూడాను. కొంచెం మనం దోశ వేసుకునే ముందు కొంచెం వాటర్ జల్లి వేసుకుంటే బాగుంటుందండి. మాడిపోకుండా చక్కగా వస్తుంది. నోటికి తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుందండి. పచ్చడి ఏ పచ్చడైనా బాగుంటుందండి. ఏ కర్రీ అయినా బాగుంటుంది. ఇందులోకి అసలు ఎంత బాగుంటుందంటే పులుసులు కానీ, ఎగురులు కానీ, ఫ్రైలు కానీ ఏ కర్రీ నంచుకున్నా బాగుంటుందండి. పచ్చడి ఏ చట్నీ నంచుకున్నా బాగుంటుందండి. నిలవ పచ్చళ్ళు నంచుకున్నా బాగుంటుంది. మనం రోటి పచ్చళ్ళు నంచుకున్నా బాగుంటుందండి. ఏదైనా సరే దీనిలోకి సూపర్ టేస్ట్ ఉంటుందండి. చూడండి, నేను నిలవ పచ్చడి టమాటా పచ్చడి వేసుకున్నాను కొంచెం. తర్వాత నేను బెండకాయ పులుసుతో కూడా తింటున్నాను. ఈ రెండు వేసుకుని తింటున్నానండి. చూడండి, అది నిలవ పచ్చడి టమాటా పచ్చడి ఎంత టేస్ట్గా ఉందంటే నోటికి చాలా చాలా బాగుందండి అసలు. చూడండి, బెండకాయ పులుసుతో కూడా తింటున్నాను నేను. బెండకాయ పులుసు కూడా చాలా సూపర్ ఉందండి. దీనిలోకి ఏదైనా బాగుంటుందండి. మీరు ఒకసారి యాజ్ ఇట్ ఈజ్గా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందండి. సాధ్యమైనంత వరకు పిండి కాకుండా రాగులే పట్టుకోండి. బాయ్ అండి. మరి మా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే తప్పనిసరిగా తెలియజేయండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. నేను చూపించిన విధంగా మీరు యాజ్ ఇట్ ఈజ్గా చేయండి. చాలా బాగుంటుందండి.